లంచం లంచం లంచమీ లంచగొండలు పాడుగాను. అసలుకు వాళ్ళకు బుద్ధి ఎట్లా వస్తుందో నాకు తెలుస్తలేదోళ్ళ. దినా దొరుకుతూనే ఉన్నారా? దొరికేటోళ్ళు దొరుకుతుర్రు, తీసుకునేటోళ్ళు తీసుకుంటారు, లంచం ఇచ్చేటోళ్ళు ఇస్తూనే ఉన్నారు. అసలు ఈ సర్కారు కొలువులు చేసేటోళ్ళు లంచాలు ఎందుకు తీసుకోవాలి? అరే, పని చేసినందుకు సర్కారు జీతాలు ఇయ్యబట్టే. అయినా కానీ మంది దగ్గర పైసలు గుంజుడేంది, వాళ్ళ కింద చేతులు పెట్టుడేంది. అసలు లంచాల కోసమే సర్కారు కొలువులు చేస్తుర్రా? గిట్లనే అనిపిస్తుందిలా. ఒకళ్ళని మించి ఒకళ్ళని మించి ఇంకొకరు పోటీలు వాడుకుంటా మరి లంచాలు తీసుకుంటారు అనిపిస్తుంది. అగో మళ్ళా దొరికిరు చూడుర్రి మీరే. ఇగో గీ ఫోటో చూడుర్రి. ఏడుతాంది పెద్దక్క. అక్కగారు లంచం తీసుకున్నారు, దొరికిపోయారు. దొరికినాక బొల్ల ఏడుస్తుంది. అక్కగారు అంబర్పేట జిహెచ్ఎంసీ ఆఫీసులో ఇంజనీరు, కాంట్రాక్టర్ కాడ 20,000 లంచం తీసుకుంటుంటే దొరికిపోయింది. మొన్న కూడా గిట్లనే కాప్రా జిహెచ్ఎంసీ ఆఫీసులో స్వరూప్ అనే అక్క 1,50,000 తీసుకుంటా దొరికింది కదా. నిజంగా లంచాల కాడ ఆడోళ్ళు మొగలు అన్న ఫరకే లేదోల్లా. సర్కారు నౌకరా కాదన్నట్టే అవుతుంది వీళ్ళ కథ. వీళ్ళది ఇట్లుంటే నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో ఈసారి పర్ఫార్మెన్స్ చూడురి. సార్ పేరు శివకృష్ణ, పంచాయత్ సెక్రటరీ. వాటర్ ప్లాంట్ పర్మిషన్ కోసం 12,000 డిమాండ్ చేసిండు. ఏసీ బోర్డు దొరకబట్టిరు. ఇప్పుడు మొఖం మార్చుకున్నాడు. ఈనాడు మగ్గిసొంటోళ్ళు బొచ్చడం మంది దొరుకుతురు కదా. ఖాళీ ఈ ఒక్క 6 నెలలనే 122 మందిని రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టిరు. 100 మందిని జైలుకు పంపిరు ఏసీ బోళ్ళు. అంటే ఏసీ బోళ్ళకి ఇన్ఫర్మేషన్ అత్తనే 6 నెలలలో 122 కేసులు అయితే మరి ఇన్ఫర్మేషన్ లేని ఇంకెన్ని ఉన్నాయి కావచ్చు. దినాం ఎంతమంది లంచాలు తీసుకుంటురు అయి ఉండాలి. సర్కారు నౌకరంటే ఇక లంచం అన్నట్టే వేస్తురు కొందరు. ఇక ఇంకో దిక్కు ఇండ్ల జనాలది కూడా తప్పే ఉన్నది. పబ్లిక్ కూడా ఈ ఆఫీసర్లకు మెల్లమెల్లగా లంచాలు అలవాటు చేస్తాను. సార్ సంతకం చేస్తే మంచిగా అరుచుకుంటా ఖుషి కొద్ది దావతిస్తామనుకుంటా వాళ్ళు కూడా తప్పు చేస్తాను. అసలు ఇంతమంది దొరుకుతున్నా కానీ లంచాలు తీసుకుంటూ మాత్రం మా అంత లేరోళ్ళ. తీసుకునేటోళ్ళు తీసుకుంటారు, ఇచ్చేటోళ్ళు ఇచ్చుకుంటూనే పోతురు. మరి లంచాలు ఎట్లా తగ్గాలనో అర్థమే అవుతలేదు నాకు.